ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇంకా 2D ఇమేజ్ ఇచ్చారు, మనం 3D ఇమేజ్ లాగా డ్రా చేయాలి. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అండ్ ఇంత లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి రైట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా అండ్ XY రెఫరెన్స్ లైన్. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 13 యాంగిల్ డ్రా చేద్దాం. 30 అలాగే 30 degrees ఈ యొక్క యాంగిల్. సో చూడొచ్చు మన ఫ్రంట్ వ్యూలో ఎంత ఇచ్చాడు, 60 mm ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 60 mm ఇచ్చాడు. అండ్ హైట్ వచ్చేసి 60 ఇచ్చాడు. అండ్ హైట్ కూడా 60 mm ఇచ్చాడు హైట్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి 20 mm ఇచ్చాడు. 20 mm. అండ్ అలాగే ఈ యొక్క డిస్టెన్స్ మనకు పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి మొత్తం 60 అయితే ఇక్కడ 20 mm హైట్ ఇచ్చాడు. సో ఇదంతా 40 mm ఉంటుంది. సో ఇది 20 mm. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 40 mm డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ వ్యూ చూస్తే ఇక్కడ మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కంటిన్యూ ఉంటుంది. సో కంటిన్యూగా డ్రా చేస్తారు. సో ఇలా ట్రయాంగిల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఫ్రంట్ సైడ్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. అంటే మొత్తం స్క్వేర్ లాగానే కనిపించి, అంటే ఆల్మోస్ట్ మనం చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మొత్తం 60 mm కాబట్టి 20 mm డిస్టెన్స్లో డ్రా చేద్దాం. సో ఇది వచ్చేసి 60 mm అండ్ 20 mm హైట్లో ఇచ్చాడు కాబట్టి 20 mm. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే అలానే కనిపిస్తుంది మనకి. సో ఇలా చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇలానే వచ్చి ఉంటుంది. మన ఫ్రంట్ టాప్ వ్యూ ఇలానే ఉంటుంది కాబట్టి సో ఇలా కిందకి ఎక్స్టెండ్ చేద్దాం. ఇది కూడా ఇలా ఆల్మోస్ట్ 3Dలో ఇలానే కలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ అవుతుంది. సో టాప్ వ్యూ. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఆల్మోస్ట్ ఇలానే వచ్చింది. ఇది వచ్చేసి రెఫరెన్స్ లైన్. చూడొచ్చు, ఇక్కడ ఈ లైన్ 2 జాయింట్ అయినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అక్కడ కనపడదు, కానీ జాయింట్ అయ్యే ఉంటుంది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.